ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక చిన్ని కథ తొలగిన అజ్ఞానం. రాజుపాలెం అనే ఒక గ్రామంలో రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడు తనకున్న కొద్దిపాటి పొలాన్ని దున్నుకుంటూ ఎలాంటి లోటు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక రోజున రామాపురం నుంచి రాజయ్య భార్య తండ్రి గోవిందయ్య ఒక పాడి గేదెను తీసుకొచ్చాడు. ఆయన రాజయ్యతో, అల్లుడు, నువ్వు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నావు. అలాంటి నీకు పశువుల పాడి కూడా ఉంటే బాగుంటుంది. పాడికి పంట తమ్ముడు లాంటివాడు. నాకు ఈ మధ్య పశు సంపద బాగా పెరిగింది. సంతోషం కొద్దీ ఒక పాడి గేదెను నీకు ఇస్తున్నాను. పంటతో పాటు పాలు పెరుగుల సౌఖ్యాన్ని కూడా అనుభవించు అని చెప్పాడు. మామగారి మాటలకు రాజయ్య నవ్వి, మామయ్య, పాడి పశువును మేపడం మాటలు కాదు. అలాంటి దానివల్ల ఎంత సుఖముందో సరైన మేత పెట్టలేకపోతే అంతే బాధ కలుగుతుంది. పొలంలో నాకు పండిన పంట ఏ లోటు లేకుండా సరిపోతుంది. వరి పంట నూర్చగా వచ్చే ఎండుగడ్డి నా దుక్కిటెద్దుల బొటాబొటిగా సరిపెడుతున్నాను. ఇప్పుడు ఈ గేదె రావటం వల్ల పాలు పెరుగు సౌఖ్యం దేవుడెరుగు. దీన్ని మేపడానికి స్తోమత నాకు లేదు అని చెప్పాడు. అప్పుడు రాజయ్య భార్య కనకం కల్పించుకొని, ఏమండి, మీకు ఈ మధ్య చాదస్తం మరీ పెరిగిపోతుంది. దుక్కిటెద్దులతో పాటే దీన్ని మేపుదాం. లక్ష్మీదేవి పాడి పంటలు రెండింటిలోనూ ఉంటుంది. మహాలక్ష్మిలా వచ్చిన ఈ పాడి గేదెను వద్దనకండి. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ శుభం జరుగుతుందని వినలేదా ఏంటి అని చెప్పింది. ఆ తర్వాత గోవిందయ్య కూడా ఒకటికి 2 సార్లు చెప్పడంతో రాజయ్య తన దుక్కిటెద్దులతో పాటు కొట్టంలో మరి 2 కట్ట కొయ్యలను పాతి గేదెను దూడను కట్టేయించాడు. గోవిందయ్య వచ్చినప్పటికన్నా మరింత సంతోషంగా రామాపురం వెళ్ళిపోయాడు. అల్లుడికి పాడి గేదెను అప్పగించాడు కదా, చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజయ్య మరునాడు గేదె పాలు పిండి ఇంట్లోకి తీసుకువచ్చాడు. భార్య కనకం ఒక చిన్న లోటాలోకి పిండిన పాలు పిండినట్లే పోసి, నాన్న మంచితనం వల్ల ఇక మనకు పాలు పెరుగులకు లోటంటూ ఉండదు. మన పశువుల కట్టంలో ఈ పాడి గేదె తొలిగా అడుగు పెట్టింది. ఈ ఆనంద సమయంలో వేణుగోపాల స్వామికి ఈ పాలు నైవేద్యంగా పెట్టమని పూజారికి ఇవ్వండి. ఆ దేవుడి దయవల్ల మనం త్వరలోనే గేదెల కోసం ఇప్పుడున్న కొట్టం పక్కనే మరొక కొట్టం కట్టవలసి రావచ్చు అంటూ పాల లోటాను కళ్ళకద్దుకొని భర్త చేతికిచ్చింది. రాజయ్య పాల లోటాను తీసుకొని గుడికి వెళ్ళాడు. ఆ సమయంలో పూజారి ఎవరో సాధువుతో మాట్లాడుతున్నాడు. రాజయ్య పూజారికి తాను వచ్చిన పని చెప్పాడు. పూజారి రాజయ్య కేసి ఆశ్చర్యంగా చూసి, రాజయ్య, వేణుగోపాల స్వామికి ఆవు పాలతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. నువ్వు ముందే చెప్పడం ఒక అనాచార భయం తప్పింది. లేకపోతే గోవుల్ని కాచిన గోపాలస్వామికి మంత్రోక్తంగా గేదె పాలు నైవేద్యం పెట్టి ఉంటే వాడిని సరే నిన్ను అంతగా నిరాశపరచదలుచుకోలేదు. ఆ పాలేవో నువ్వే స్వామికి నైవేద్యంగా పెట్టి వాటిని కుంభమేళాకు వెళుతూ రాత్రి మన గుడి అరుగు మీద పడుకున్న ఆ సాధువుకు సమర్పించు. పుణ్యం పురుషార్థం కూడా అన్నాడు నవ్వుతూ. రాజయ్య బయట నుంచే వేణుగోపాల స్వామి విగ్రహానికి భక్తిగా నమస్కరించి పాల లోటాను సాధువు ముందు పెట్టాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? రాజయ్య తీసుకొచ్చిన పాలు వేణుగోపాల స్వామికి నైవేద్యంగా పెట్టకుండా, అవి పెట్టకూడదు వేణుగోపాల స్వామికి అని చెప్పి రాజయ్యనే స్వామివారికి నైవేద్యంగా సమర్పించి బయటకు పడుకొని ఉన్న సాధువుకి ఆ పాలు ప్రసాదంగా ఇవ్వమని చెప్పాడు. ఇది అంతా ఆ సాధువు బయట కూర్చొని అంతా సాధువు గమనిస్తూ ఉన్నాడు. ఆ సాధువుకి ఈ పాలు రాజయ్య ఇవ్వగా పాలను గటగటా తాగేసి రాజయ్యతో, చక్కెర లేకుండానే పాలు ఎంతో తీయగా ఉన్నాయి, నీకు తప్పకుండా మంచి జరుగుతుందంటూ కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించి చేతిని గాలిలో ఆడించాడు. ఆ తర్వాత గుప్పెట తెరిచి అందులో ఉన్న 2 రుద్రాక్ష గింజలు రాజయ్య చేతిలో పెట్టి, వీటిని నీ పూజా మందిరంలో ఉంచు. నీకు నీ వంశానికి పేరు తెచ్చే 2 కొడుకులు పుడతారు అని రాజయ్యను ఆ సాధువు ఆశీర్వదించి పంపించాడు.
రాజయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్య అయిన కనకానికి చెప్పి ఇద్దరూ కలిసి రుద్రాక్ష గింజలను పూజా మందిరంలో పెట్టారు. విచిత్రం ఏమిటంటే ఆనాటి నుంచి రాజయ్యకు పట్టిందల్లా బంగారం అయ్యింది. బాగా కలిసి వచ్చింది. కొద్ది కాలంలోనే అతడు మరి రెండెకరాల పొలం, 3 పాడి గేదెలను, 1 ఆవును కొన్నాడు. క్రమంగా సాధువు చెప్పినట్టే అతడికి 2 కొడుకులు పుట్టారు. అయితే 2 కొడుకుల మనస్తత్వాలు వేరువేరుగా ఉండేవి. పెద్దవాడికి ఎప్పుడూ పొలం పనులంటే ఇష్టం. వాడు రేయింబవళ్ళు పొలంలోనే ఉంటూ వ్యవసాయం చేయటమే కాక వరి పంట విషయంలో రకరకాల ధాన్యపు విత్తనాలను కలిపి ప్రయోగాలు చేస్తుండేవాడు. ఇక రెండో వాడికి పశువులంటే ప్రాణం. వాటికి చిన్న దెబ్బ తగిలినా విలవిల్లాడిపోయేవాడు. వాడు పశువైద్యులను ఆశ్రయించి సాధారణంగా పశువులకు వచ్చే రోగాలను గురించి తెలుసుకొని, పశువులకు ఏదైనా దెబ్బ తగిలితే పశువుల రోగాలకు చిట్కాలను తెలుసుకొని, పశువైద్యుల దగ్గర రకరకాల వ్యాధులను నయం చేయడం ప్రారంభించాడు. సాధువు తమకిచ్చిన రుద్రాక్షల మహిమ వల్లే తమ కుటుంబం ఈనాడు సుఖసౌఖ్యాలతో ఉందని రాజయ్య, కనకం నమ్మారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. రాజయ్య పెద్ద కొడుకు 20 ఏళ్ళ వాడయ్యాడు. వాడికి బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఈ స్థితిలో రాజయ్య, కనకం తన ఉన్నత స్థితికి కారణమైన సాధువుకు కృతజ్ఞతాపూర్వకంగా వేణుగోపాలస్వామి ఆలయంలో పూజ చేయించుకోవాలని కొడుకులిద్దరితో ఆలయానికి వెళ్ళారు. కొంతసేపటికి వాళ్ళు పూజ ముగించుకొని బయటికి రాగానే ఆలయం ముందు నిలబడి ఉన్న ఒక సాధువు కనిపించాడు. ఆయన తల, గడ్డం తెల్లబడిపోయి ఉన్నాయి. నడుం కాస్త వంగి ఉన్నది. ఎవరా ఈ సాధువు అని రాజయ్య ఆలోచించేలోపే సాధువు చిరునవ్వి నవ్వి, రాజయ్య, రాత్రి గుడి అరుగు మీద పడుకొని గ్రామస్తులు నిన్ను గురించి మాట్లాడుకోవడం విన్నాను. చాలా సంతోషం అన్నారు. ఆ మాటలతో రాజయ్య, స్వామి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు, క్షమించండి. తమరిని వెంటనే గుర్తించలేకపోయాను. తమరు కరుణించి ఇచ్చిన 2 రుద్రాక్ష గింజల ఆశీర్వాద బలం వల్లే ఆస్తిపాస్తులు పెరిగి 2 కొడుకులతో సుఖంగా ఉన్నాను అంటూ తను వేణుగోపాల స్వామికి నైవేద్యంగా పెట్టిన ఆవు పాల లోటాను సాధువుకు అందివ్వబోతూ, స్వామి, ఇవి మా ఇంటి ఆవు పాలు అని అన్నారు. సాధువు పాల లోటాను అందుకోకుండా, రాజయ్య, ఆనాడు జరిగిందేమిటో నాకు బాగా గుర్తున్నది. పూజారి వేణుగోపాల స్వామిని ఆవులకు మాత్రమే రక్షకుడుగా భావించాడు. ఆయన అజ్ఞానం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ కారణంగానే నువ్వు భక్తితో తెచ్చిన గేదె పాలను ఆయన పూజకు పనికి రావనడం విని నేను త్రాగాను. నీకు శుభం కలగాలన్న ఆశయంతో రుద్రాక్షలిచ్చి ఆశీర్వదించాను. వేణుగోపాలుడు నా మాటలు నిజం చేశాడు అన్నాడు. ఆ సమయంలో చేతికర్ర ఆసరాతో అక్కడికొచ్చిన పూజారి సాధువుకు నమస్కరించి, స్వామి, భగవంతుడు సర్వవ్యాపి అని తెలిసిన అజ్ఞానం కొద్దీ ఆయన ఇష్టాయిష్టాలు సర్వం ఎరిగిన వాడిలా ప్రవర్తించాను. ఎవ్వరేమిచ్చినా గ్రహించి దానికి రెట్టింపు చేసి ఇస్తాడన్న పరమసత్యం ఇప్పుడు తెలుసుకున్నాను. నా అజ్ఞానం తొలగింది అన్నాడు. అది విన్న సాధువు సంతోషంగా పూజారితో పాటు అందరినీ ఆశీర్వదించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమయ్యింది? దేవునికి మనం ఏది ఇచ్చినా సరే దేవుడి కటాక్షం మనకు ఉంటుంది. కాబట్టి మనం అన్నీ మనకే తెలుసు అనే అజ్ఞానంలో ఉండకూడదు. మీకు గనక ఈ కథ నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.